భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 3/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష చవితి శుక్రవారం చవితి రాత్రి 12:53 వరకు ధనిష్ట నక్షత్రం రాత్రి 12 గంటల వరకు శేషవర్జ్యం ఉదయం 6:10 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:47 నుండి 9:31 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:26 నుండి 1:10 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:34 అమృత గడియలు మధ్యాహ్నం 1:56 నుండి 3:29 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం ఉంది. అలాగే శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు ఉదయ శుభకాలం సాయంత్రం 4:35 నుండి 5:10 వరకు శుభకాలం వజ్రయోగం ఈరోజు మధ్యాహ్నం 2:40 భద్రకరణం రాత్రి 12:53 దినారంభ చక్రాన్ని బట్టి దినఫలాల్లో ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి అకాల భోజనాలు అలాగే మాటా పట్టింపులు బంధుమిత్రులతో కొంచెం విరోధాలు ఉండే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వృషభ రాశి కుటుంబ ఆనందం కుటుంబంతో ఆనందం పంచుకుంటారు. ధనలాభం చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు. మిథున రాశి ఆరోగ్యంలో మార్పులు నేత్ర శిరోబాధలు ఎక్కువగా ఆలోచన చేయడం విష్ణు జ్వర పీడనలు. కర్కాటక రాశి పనుల యందు ఆటంకాలు సోదరులతో విరోధం ప్రయాణాలు. సింహరాశి ఊహించిన సమస్యలు అనవసరపు ఖర్చులు ప్రయాణాలు. కన్యారాశి కీర్తిభంగం గృహ నిర్మాణ పనులు ప్రారంభం చిరు వ్యాపారులకి లాభాలు. తులారాశి పట్టుదలతో పనులు పూర్తి ప్రశాంతంగా ఉండుట. వృశ్చిక రాశి మిత్రుల యొక్క కలయిక ఆనందము ప్రయాణ సౌఖ్యం నూతన పరిచయాలు. ధనస్సు రాశి ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణ లాభాలు ధనవృద్ధి సంతాన సౌఖ్యం ఉంది. మకర రాశి వారికి మనోధైర్యం కోల్పోదురు. ఇతరుల వల్ల లాభాలున్నాయి. ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి విజయము వివాహ కార్యాలయంలో పాల్గొనడం శుభమూలికంగా లాభాలు కూడా కుంభరాశి వారు కూడా. తదుపరి మీనరాశి భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలం బదిలీలు తప్పకపోవచ్చు కానీ మనోల్లాసం వాహన లాభాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే భాను ఓం భానవే నమః. దివ్య ప్రకాశ రూపమున విశ్వమంతటా వెలిగించుట చేత భాను అన్నారు స్వామిని. ఎందుకంటే ప్రకాశమానం. భాను అంటే సూర్యుడు కనుక అలా ప్రకాశించేటువంటి వాడు విశ్వానికి చైతన్యాన్ని కాంతిని చంద్రుడికి కానీ సూర్యుడికి కానీ లోకాలకు కానీ వాళ్ళ ద్వారా అలాగే సూర్యుడు తన కాంతి ద్వారా లోకాన్ని వెలుగునిచ్చేటువంటి వాడు కాబట్టి భాను అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.